యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ నిర్మాణ పనులను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో కోందుర్గ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మైనారిటీ గురుకులాలన్నీ కలిపి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించారన్నారు. ఇక షాద్నగర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు శంకుస్థాపన చేశారు. నేటితో ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు ముగియనుంది. సాయంత్రం 7 గంటలకు దరఖాస్తుల స్వీకరణ పూర్తి కానుంది. ఈసారి విదేశాల నుంచి కూడా దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళి వెల్లడించారు. యూరప్, అమెరికా నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అందాయని ధృవీకరించారు. అమెరికా నుంచి 20 దరఖాస్తులు వచ్చాయని చైతన్య మురళి తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్స్డ్ కింద కేంద్ర ప్రభుత్వం 2,348 కోట్లు విడుదల చేసింది. అయితే మరో 459 కోట్ల రీఎంబర్స్మెంట్ చేయడానికి సిద్ధమని తెలిపింది. నిర్దేశిత పనులకే ఈ నిధులను వినియోగించాలని కేంద్రం షరతు విధించింది. ప్రస్తుతం ఇచ్చిన 2,348 కోట్లలో 75% నిర్మాణ పనులకు ఖర్చు చేస్తేనే తదుపరి విడత నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. తదుపరి నిధులను విడుదల చేయాలంటే నిర్దేశిత లక్ష్యాల ప్రకారం పోలవరం నిర్మాణ పనులు జరగాలని కేంద్రం తెలిపింది. విశాఖపట్నంలో హనీ ట్రాప్ కేసు పోలీసులకు తలనొప్పిగా మారింది. ఈ కేసులో నిందితురాలు కొరుప్రోలు జాయ్ జమీమాని పోలీసులు ఒకరోజు కస్టడీకి తీసుకుని ప్రశ్నించినా ఆమె విచారణకి పెద్దగా సహకరించలేదని సమాచారం. భీమిలి పోలీస్ స్టేషన్లో భీమిలి సిఐబి సుధాకర్, కంచరపాలెం, దువ్వాడ సిఐలు చంద్రశేఖర్, మల్లేశ్వరరావును జమీమా జాయ్ని ప్రశ్నించారు. విచారణ అనంతరం జమీమాని న్యాయస్థానంలో హాజరుపరిచి జైలుకు తరలించారు. జమీమా ల్యాప్టాప్, ఫోన్లు, డిజిటల్ లాక్ ని తెరిచేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారని తమిళనాడు వాసులు మండిపడుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారని ప్రశంసించారు. ఉదయనిధి స్టాలిన్ తీరు తమకు ఎంతో బాధ కలిగిస్తుందని తమిళులు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సనాతన ధర్మాన్ని ప్రధాని మోదీ ముందుకు తీసుకుని వెళ్తున్నారని తెలిపారు. మాజీ ఎంపీ నందిగాం సురేష్ అస్వస్థతకు గురయ్యారు. రాత్రి నుంచి భుజం నొప్పి, షుగర్, బీపీ లెవెల్స్ పడిపోవడంతో ఇబ్బందికి గురయ్యారు. దీంతో గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో నందిగాం సురేష్ కు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇక వైద్య పరీక్షల అనంతరం ఈసీజీ రిపోర్టు సాధారణంగా ఉందని డాక్టర్లు తెలిపారు. నందిగాం సురేష్ ను పరామర్శించడానికి వైసీపీ నేతలు ఆసుపత్రికి వస్తున్నారు. 100 రోజుల పాలనలో ఇబ్బందులున్న సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సచివాలయంలో ఐ&పిఆర్ గృహ నిర్మాణ శాఖ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. అన్నింటిపైన రంగులు, బొమ్మలు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని మంత్రి పార్థసారథి ఫైర్ అయ్యారు. విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. విద్యా వ్యవస్థకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా లక్ష్మీపురంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అన్ని వర్గాల వారికి నాణ్యమైన విద్య అందిస్తామని బట్టి విక్రమార్క తెలిపారు. గోదావరి పుష్కరాల కోసం ఆంధ్రప్రదేశ్ కు 100 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గుండుసున్నా మిగిల్చిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు. ఇక తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి ₹1 కూడా సాధించలేకపోయారని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణను ఇతర రాష్ట్రాలతో సమానంగా చూడాలని, హక్కుగా రావాల్సిన నిధులను ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ లో హరీష్ రావు ఓ సందేశాన్ని పోస్టు చేశారు. ఆర్టికల్ 370ని మార్చే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జమ్మూలోని కొత్త వ్యక్తులకు టికెట్ ఇవ్వడం వలన మెజారిటీ తగ్గిందని చెప్పారు. హర్యానాలో ఓట్లు ట్యాంపరింగ్ జరిగిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, మరి జమ్మూలో ఓట్ల ట్యాంపరింగ్ ఎందుకు జరగలేదన్నారు. ఇక ఈసీ కాంగ్రెస్ ను సీరియస్ గా మందలించిందని విమర్శించారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రభుత్వ ఖర్చులతో రోడ్లు, కరెంటు వేసి ఇప్పుడు కూల్చుతాము అనడం కరెక్ట్ కాదని చెప్పారు. బతుకమ్మ ఏర్పాట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బతుకమ్మ
బతుకమ్మ అన్న బతుకమ్మ పాటలన్న రేవంత్ రెడ్డికి భయం పుడుతుందని విమర్శించారు. రాష్ట్రమంతా బతుకమ్మ పాటలు, సౌండ్ సిస్టంలపైన నిషేధం పెట్టారని చెప్పారు. ఎక్కడా ఉత్సాహంగా పండుగను జరగనివ్వకుండా చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా పొన్నేకల్లోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు ఎంపీ రఘురామిరెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పేదల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా పేద విద్యార్థులకు కార్పొరేటు విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని, స్కూల్స్ పెట్టిందే తప్ప వసతులు కల్పించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. దసరా పండుగ సందర్భంగా బస్సులు, రైళ్లు అన్ని ప్రయాణికులతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలోని అగనంపూడి టోల్ ప్లాజా వద్ద అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 8 ప్రైవేట్ ట్రావెల్ బస్సులపైన కేసులు నమోదు చేశారు. రూల్స్ పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని ఆర్టీఓ సృజన హెచ్చరించారు. అందరి మధ్యలో మెదిలే ప్రశ్నకు సమాధానం దొరికింది. టాటా గ్రూప్ నకు అధిపతి ఎవరు అవుతారనే చర్చకు ఫుల్ స్టాప్ పడింది. టాటా గ్రూప్ చైర్మన్ గా నోయల్ టాటాను ట్రస్ట్ బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక ఈయనే రతన్ టాటాకు వరుసకు సోదరుడు కూడా అవుతారు. సవతి తల్లి సిమోన్ టాటా కుమారుడు. ఆయన ఇప్పటికే టాటా గ్రూప్ లోని పలు కంపెనీల్లో వివిధ కీలక హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇవాళ రాత్రి అశ్వవాహనంతో వాహన సేవలు ముగియనున్నాయి. రేపు చివరి ఘట్టమైన చక్ర స్నానంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ప్రస్తుతం తిరుమలలోని వైభవంగా శ్రీవారి మహారథోత్సవం వైభవంగా కొనసాగుతుంది. విశేష అలంకరణలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు రథోత్సవంలో ఊరేగుతున్నారు. గోవిందనామ స్మరణలతో రథాన్ని భక్తులు లాగుతున్నారు. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్, గనుల శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రులకు ఆలయ అర్చకులు, ఆలయ ఈవో పెద్దిరాజు స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీవారిని మాజీ క్రికెటర్ బీవీఎస్ లక్ష్మణ్ దర్శించుకున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన చంద్రప్రభ వాహన సేవలో లక్ష్మణ్ పాల్గొన్నారు. ఆ తర్వాత ఆలయం బయటికొచ్చిన లక్ష్మణ్తో ఫోటోలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు. వరంగల్లోని శ్రీ భద్రకాళి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనాన్నిచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భీమవరం ఇలవేలుపు శ్రీ మావుళ్లమ్మను అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 9వ రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనాన్నిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు, భవానీలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం స్వరాజ్ నగర్లో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 9వ రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి లక్ష కుంకుమార్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా చాలా ఘనంగా అమ్మవారి దేవి నవరాత్రులు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఖమ్మం జిల్లా పాల్వంచలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 9వ రోజు మహిషాసురమర్దినిగా అమ్మవారు దర్శనానిచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుల్లమ్మను ఆలయంలోని దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 9వ రోజు మహిషాసురమర్దినిగా అమ్మవారు భక్తులకు దర్శనాన్నిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు భవానీలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, లక్ష కుంకుమార్చన, చండీ హోమం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని ఆర్బీహెచ్ హై స్కూల్ గ్రౌండ్లోని మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో దసరా నవరాత్రుల సందర్భంగా దాండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్వాడి పెద్దలు, మహిళలు, పిల్లలు పాల్గొని ఆటపాటలతో నృత్యం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా లక్కీ డ్రా ఉందని గెలిచిన ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేయడం జరుగుతుందని మార్వాడి అధ్యక్షులు గోపాల్ వ్యాస్ తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి జీవీఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఐసీడీఎస్, ఐకేపీ డిపార్ట్మెంట్లో ఉద్యోగులు వినూత్నంగా చిరుధాన్యాలు, కూరగాయలు, ఆరోగ్య లక్ష్మి, చైల్డ్ హెల్ప్ కాన్సెప్ట్స్ లాంటి వివిధ రకాల బతుకమ్మలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే మాట్ల రాఘమయ్య పాల్గొన్నారు. విజయనగరంలోని విజిట్ స్టేడియంలో ఈ నెల 13 నుండి స్పోర్ట్స్ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో 5 రకాల క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. విజిట్ స్టేడియం స్పోర్ట్స్ సంఘం నేత ఐవీపీ రాజు తెలిపారు. కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, షటిల్, వాలీబాల్ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. క్రీడాకారులకు అన్ని సదుపాయాలను కమిటీ చూసుకుంటుందని ఐవీపీ రాజు తెలిపారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. అయితే అర్ధరాత్రి సమయంలో కరెంట్ కట్ చేసి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి విగ్రహం చేతిని విరగ్గొట్టారు. పూజా సామాగ్రిని చిందరవందరగా పడేశారు. సమాచారం అందుకున్న అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో అంతర్రాష్ట్ర లేడీ గ్యాంగ్ హల్చల్ చేసింది. 6 మహిళలు నగరంలో తిరుగుతూ అర్ధరాత్రి వేళ షాప్ తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. ఇక కాగితాలు, చెత్త ఏరుకునే మహిళల వలె నటిస్తూ రాత్రిళ్లు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఓ షాపు తాళాలు పగలగొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. తన భర్తను బతికించండి అంటూ ఓ భార్య వేడుకుంటున్న వీడియో అందరినీ కలిసివేస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా లక్ష్మీ పోలవరం గ్రామానికి చెందిన సానబోయిన సాయిబాబా 2 సంవత్సరాల క్రితం సౌదీ వెళ్లాడు. ప్రమాదవశాత్తు తలపై బలమైన ఇటుక పడ్డంతో గాయాల పాలవగా 2 ఆపరేషన్లు చేయాలని డాక్టర్లు సూచించారు. తన భర్తను బతికించుకునేందుకు ఆపరేషన్ కోసం 15 లక్షల రూపాయలు ఖర్చవుతుందని, అంత స్తోమత తమకు లేదని సాయిబాబా భార్య తేజశ్రీ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఈ విషయంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్పందించాలని వేడుకుంటుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని హెచ్ఎం ప్రసాద్ కు విద్యాశాఖ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులతో హెచ్ఎం ప్రసాద్ తన తల్లి కర్మలకు వంటలను వండించారు. దీంతో ప్రసాద్ నిబంధనలకు విరుద్ధంగా చేశాడని విద్యాశాఖ అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రసాద్ తో పాటు మధ్యాహ్న భోజన కమిటీకి కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. కడప జిల్లా మాధవరంలోని రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్కే నగర్ వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా ఆటో డ్రైవర్, చిన్న పాపకు తీవ్రంగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని యాంటిక్లేన్ కాలనీలోని దారుణం చోటు చేసుకుంది. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని భర్త దారుణంగా హత్య చేశాడు. అంజలి అనే మహిళ వినయ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో వినయ్ ని అడ్డు తొలగిస్తే అంజలి తనతోనే ఉంటుందని భర్త భావించి అంజలి తమ్ముడితో కలిసి పథకం ప్రకారం కత్తులతో దాడి చేసి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నల్గొండ జిల్లా చిట్యాలలోని జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. దీంతో లారీ డీజిల్ ట్యాంక్ లీక్ అయి మంటలు చెలరేగాయి. వెంటనే లారీ డ్రైవర్ దిగిపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా దగ్ధమైంది. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. రాయపర్తి వాంకుడో తండాకు చెందిన ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణించిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అన్వేష్ రాజులుగా పోలీసులు గుర్తించారు. వరంగల్ మిల్సా కాలనీ పిఎస్ పరిధిలోని ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వేధింపుల కారణంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో మృతదేహంతో పాటు పిఎస్ ముందు మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. భూ వివాదం కోర్టులో ఉండగా స్టేషన్ కి పిలిపించి వేధించారని ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని స్టేషన్ ముందే ఉంచుతామని కుటుంబ సభ్యులు అంటున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మాజీ తహసీల్దార్ జయశ్రీని కోర్టు పోలీసులు కస్టడీకి అనుమతినిచ్చింది. ప్రభుత్వ భూముల అక్రమ బదలాయింపుల కేసులోని ఆమె రిమాండ్లో ఉన్నారు. జయశ్రీని 5 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరగా ఇరువైపుల వాదనలు విన్న కోర్టు శుక్రవారం ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే ఆమె పోలీసు కస్టడీకి అనుమతినిచ్చారు. అద్దె చెల్లించలేదని ప్రభుత్వ మద్యం దుకాణానికి యజమాని తాళం వేసిన ఘటన ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం కాకరలోని జరిగింది. తన దుకాణానికి అద్దె చెల్లించాలి అంటూ మద్యం షాప్ ముందు యజమాని వెంకటేశ్వర్లు నిరసనకు దిగారు. కొద్ది రోజులుగా అద్దె చెల్లించాలంటూ సంబంధిత అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ విషయం తెలిసిన ఎక్సైజ్ అధికారులు అక్కడికక్కడికి చేరుకొని యజమానితో మాట్లాడి సముదాయించారు. అధికారుల హామీతో మద్యం అమ్మకాలు యథావిధిగా కొనసాగాయి. ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏలూరు, ప్రకాశం, పల్నాడు, పశ్చిమ గోదావరి, శ్రీ సత్యసాయి తదితర జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇజ్రాయెల్, లెబనాన్ల మధ్య యుద్ధ నేపథ్యంలో పశ్చిమాసియా అట్టడుగుతోంది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా గాజాలోని ఓ శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది గాయపడ్డారు. మృతుల్లో చిన్నారి, 7 మహిళలు ఉన్నారు. ఓ పాఠశాలలోని శిబిరాన్ని ఏర్పాటు చేయగా దాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది.